ప్రెసెంట్ మన గుంటూరు నుంచి సత్యన్నపల్లి నుంచి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, భోగి నుంచి చూసుకుంటే ఇళ్లలో పండుగ కళ అనేది వస్తూ ఉంటుంది. మరి అక్కడ ఏ విధంగా ఉంది, ఎటువంటి సందడి ఉంది అక్కడ? అంబరాన్ అంటున్నాయి. పూర్తిగా మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటున్నాయి. పెద్ద ఎత్తున సత్తెనపల్లి ప్రజలంతా తరలి వచ్చారు. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. సత్తెనపల్లి ప్రజలంతా ఇక్కడికి తరలి వచ్చి అంబటి రాంబాబు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఆయనే ప్రత్యక్షంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా డ్యాన్సులతో ముచ్చెత్తుతున్నారు. అంబటి రాంబాబు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భోగి మంటలు కాగుతున్నాయి. సార్, ఏం చెప్తారు, ఎట్లా నిర్వహిస్తుంది? గత 4-5 సంవత్సరాల నుంచి మా సత్తెనపల్లిలో చాలా ఘనంగా మేము సంక్రాంతి సంబరాలు చేస్తాం. దానిలో భాగంగా ఈరోజు భోగి సందర్భంగా చాలామంది అశేష జనవాహిని ఇక్కడికి వచ్చారు. మా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల్లో చాలామంది ఉదయమే 5 గంటలకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఉత్సాహంతో వస్తారు. చాలా కోలాహలంగా జరుగుతుంది. 8 గంటల దాకా జరుగుతుంది. చాలా సంతోషం. రాష్ట్ర ప్రజానీకానికి, సత్తెనపల్లి ప్రజానీకం తరపున నా హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరం ఏంటో స్పెషల్ ఉందని చెప్తున్నారు. ఏంటి సార్ స్పెషల్ ఏమి ఉండదు. ఫైనల్లో నేను కూడా అందరితో ఆనంద తాండవం చేస్తాను. ఒక కొత్త పాట ఒకటి తయారు చేసాం. ఆ పాటకు చేస్తాను. అది అందరూ బాగుందని అన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. 7 o'clock ఐ విల్ డ్యాన్స్. అంటే ఈ సంవత్సరం ప్రాక్టీస్ కూడా చేశారని? ఎవరు ప్రాక్టీస్ అనే పాయింటే లేదు. ఆ క్షణానికి ఏది వస్తే అది వేయటం తప్ప, అది ఆనంద తాండవం తప్ప ఏదో కొరియోగ్రాఫర్ని పెట్టుకుని వాళ్ళని పెట్టుకుని ట్రైన్ అయ్యే పరిస్థితి నాకు ఎప్పుడు ఉండదు. నాకు ఆలోచనే ఉండదు. ఐఎమ్ నాట్ ఏ డాన్సర్, ఐఎమ్ ఏ పొలిటీషియన్. కాకపోతే ఆనంద తాండవం చేస్తాం అంతవరకే తప్ప దాని కొరియోగ్రాఫర్ని పెట్టుకుని ఆయన కొంతమంది అంటే నా డ్యాన్స్ కొంతమంది బాగున్నట్టుగా ఉంది, బాగుండి బాగా ప్రాక్టీస్ చేశారు అనుకున్నారు. నెవర్, ఎప్పుడు ప్రాక్టీస్ చేయను. ఆ క్షణానికి ఏది వస్తే అది వేస్తాను. రాష్ట్ర ప్రజలకు ఫైనల్గా ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలకి ఫైనల్గా చెప్పేది, అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చక్కని పరిపాలన అందించింది. మళ్ళా అందరినీ కోరుకుంటున్నాను, మళ్ళా ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ప్రజలు. ఆ విశ్వాసంతో మేము ఉన్నాం. అందరికీ మరోసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. పూర్తిగా సత్తెనపల్లిలో చూస్తే ఒక కోలాహలమైన పండగ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున సత్తెనపల్లికి సంబంధించిన నియోజకవర్గ ప్రజలంతా ఇక్కడికి వచ్చారు. పూర్తిగా ఈ సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ డ్యాన్స్ వేయాలనుకుంటే ఖచ్చితంగా డ్యాన్స్ వేయాలని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 7 గంటలకు తాను కూడా అందరితో కలిసి డ్యాన్స్ చేస్తారని అంబటి రాంబాబు చెప్తూ ఉన్నారు.